సో అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే జస్ట్ ఒక 4 మినిట్స్ వీడియో చూసి నా మీద చాలా హోప్ తో మీరందరూ కూడా ఈ వెబినార్ ని అటెండ్ అవ్వడానికి వచ్చారు. సో డెఫినెట్ గా థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ వమ్ము కాకుండా నేను 100% జస్టిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో డెఫినెట్ గా జస్ట్ మీరు కూడా అదే రేంజ్ లో హార్డ్ వర్క్ చేసినట్టయితే, నేను చెప్పినవన్నీ ఫాలో అయినట్టయితే మీకు మంచి మంచి ఫ్యూచర్ ఉంటుంది, డౌట్ లేదు అందులోని. సరే, ఇక్కడ మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. న్యూ బిజినెస్ సెటప్ 10,000 ఇన్వెస్ట్మెంట్ తో ఎలా చేయడము. జనరల్ గా ఈ రోజు మనకు తెలుసు, లక్షల్లో కోట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా జస్ట్ రకమైన ప్రాఫిట్ అనేది ఒక బ్రేక్ ఈవెన్ వస్తే అదే ఒక పెద్ద సక్సెస్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు. బ్రేక్ ఈవెన్ అంటే అర్థం ఏంటంటే, ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే మంత్లీ మెయింటెనెన్స్, మంత్లీ వచ్చిన సేల్స్ రెండు ఈక్వల్ అయితే చాలు, ప్రాఫిట్ లేకపోయినా పర్లేదు అనే రేంజ్ లో ఏ బిజినెస్ అయినా ఉందంటే అదే పెద్ద సక్సెస్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఈ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, మనం ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు, టెన్షన్ పడొద్దు. సో ఈ న్యూ బిజినెస్ సెటప్ 10,000 ఇన్వెస్ట్మెంట్ తో ఎలా చేయాలన్న దానికి జస్ట్ నేను ఒకసారి డీటెయిల్ గా చెప్తున్నాను, చూడండి. అంటే ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, నేను వీడియోలో చెప్పినట్టుగా జస్ట్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఇన్కమ్ అండి. ఎందుకంటే ఈ ఒక నెల ఇన్కమ్ వచ్చి 2 నెలల ఇన్కమ్ రాకుండా, సో అది ఒక ప్రాసెస్ అనేది ఉన్నట్టయితే మన వర్క్ కి కానీ, లేదంటే మన యాక్టివిటీకి కానీ, జస్ట్ మన బిజినెస్ కి కానీ, సో డెఫినెట్ గా కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఇన్కమ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఎవ్రీ మంత్ కూడా ఇన్కమ్ అనేది రావడము, అది కూడా ఒక మినిమం నెంబర్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అది ప్లాన్ ఉండాలి కంపల్సరిగా. ఎందుకంటే సో మన ఈ కోవిడ్ టైంలో మనం చూసాము, చాలా ఇబ్బందులు పడ్డాము. సో కొంతమంది అయితే ఆల్మోస్ట్ ఏంటంటే ఫుడ్ కూడా లేని సిచ్యువేషన్ లో చాలా మంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది. సో ఎనీవేస్, సో రెండో ఆబ్జెక్టివ్ ఏంటంటే మంత్లీ సేవింగ్స్ అండి. మంత్లీ సేవింగ్స్ జస్ట్ డెఫినెట్ గా మనం ఉండాలని చెప్పుకున్నాం కాబట్టి, అది నెరవేరేందుకు నా ఈ ప్రక్రియ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. అది ఎలాగో చూద్దాం మనం. తర్వాత పీస్ ఆఫ్ మైండ్. సో పీస్ ఆఫ్ మైండ్ అనేది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను జస్ట్ నా బిజినెస్ జర్నీలో కోవిడ్ కి ముందు జస్ట్ ఒక బిజినెస్ ని చాలా పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ గా నేను చాలా ఫీల్ అయ్యాను. బట్ కోవిడ్ వచ్చిన తర్వాత దాని వల్ల నాకు విపరీతమైన నష్టం జరిగింది. అంటే కొద్ది ఈవెంట్ రిలేటెడ్ కంపెనీ అనమాట అది. సో అంటే అక్కడ నేను కోల్పోయింది ఏంటంటే, ఆ లాస్ వల్ల కొన్ని లక్షలు కోల్పోవడమో, లేదంటే దగ్గర దగ్గర ఆ నెంబర్ నేను చెప్పలేను అనమాట. సో అది కాకూడదు. మెయిన్ ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్. ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఎప్పుడు కూడా మనిషికి చాలా అవసరము. అదే మనకి ఇంపార్టెంట్, హ్యాపీనెస్. సో కాబట్టి ఈ మూడు నేను ఆబ్జెక్టివ్స్ గా చెప్తున్నానండి. అంటే బిజినెస్ మోడల్ ఏంటంటే, డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తున్నాను. అంటే ప్రతి పర్సన్ కూడా నాతో ఈ రకంగా అసోసియేట్ అయిన వాడికి నేను ఏం చేస్తున్నానంటే, ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ఇస్తున్నాను అనమాట. అంటే నేను ఇవ్వడం కాదు, డైరెక్ట్ గా నేను ఆ వెండర్ చెప్తాను, వాడి దగ్గరే తీసుకుంటారనమాట. సో అయితే మిగిలిన సపోర్ట్, ట్రైనింగ్ ఇవన్నీ నా ద్వారా మీరు పొందుతారు. తర్వాత కన్సల్టెన్సీ సర్వీసెస్, తర్వాత ఎఫిలియేట్ మార్కెటింగ్, అండ్ ఫైనల్ గా వచ్చేసరికి లోకల్ వెబ్సైట్. అంటే ఈ 4 కలిపి ఒక బిజినెస్ మోడల్ కింద నేను జస్ట్ డిస్క్రైబ్ చేస్తున్నానండి. అయితే ముందుగా మనం ఈ కామర్స్ వెబ్సైట్ గురించి మనం మాట్లాడదాము. ఈ కామర్స్ వెబ్సైట్ గురించి మీరు చూస్తే, జస్ట్ ఇది అంటే ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ కింద నేను కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఒక ప్రొడక్ట్స్ కానీ, క్లోత్స్ కానీ, తర్వాత ఎలక్ట్రానిక్స్ కానీ, బుక్స్ కానీ, ఇలాంటి ఏవైనా సరే మనం అమ్మడానికి అయితే ఇవన్నీ ఎలా వర్కౌట్ అవుతుందని మీరు టెన్షన్ పడకండి. నేను కంప్లీట్ గా ప్రొసీజర్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తద్వారా మీకు చాలా హ్యాపీగా మీరు మూవ్ చేయడానికి ఛాన్స్ ఉంది. దీన్ని నేను ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ కింద కన్సిడర్ చేస్తున్నానండి. సో ఇది మనకి ప్లాట్ఫామ్, ఒక ఈ కామర్స్ వెబ్సైట్ పెట్టాలంటే దానిలో దగ్గర 50,000 60,000 ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. జనరల్ గా మీకు తెలుసో తెలియదో. బట్ ఏంటంటే కొన్ని థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు షాపిఫై చూడండి. ఈ షాపిఫై అనేది ఒక థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ అనమాట. ఇది యూజ్ చేయడం ద్వారా ఇందులో షాపిఫై లైట్ అని ఉంది. అంటే $9 పెర్ మంత్ తో మనం చేయొచ్చు అనమాట. అంటే పెర్ మంత్ అనమాట. $9 అంటే చూడండి, $668 మనం మంత్లీ వాడికి పే చేయడం ద్వారా జస్ట్ మనం అనుకున్న జస్ట్ ఈ షాపిఫై ఈ కామర్స్ వెబ్సైట్ ని మనం మెయింటైన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. దీన్ని నేను ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ కింద చెప్తున్నాను. సో ఇందులో మనం ఏం సెల్ చేద్దాము, ఆ ప్రొడక్ట్స్ ఎక్కడ నుండి వస్తాయి, ఆ కథ కమిషన్ అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో. ఇకపోతే జస్ట్ ఇక రెండో ఇన్కమ్ సోర్స్ కింద నేను కన్సల్టెన్సీ సర్వీస్ ని చెప్తున్నానండి. కన్సల్టెన్సీ సర్వీస్ అనేది జస్ట్ ఇప్పుడు నేను యాక్చువల్ గా నా బిజినెసెస్ ద్వారా ఎంత ఎర్న్ చేస్తున్నానో, సో కన్సల్టెన్సీ ద్వారా కూడా అంతే నాకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో అదే ప్రాసెస్ ని సో మీ ద్వారా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి జస్ట్ నాకు ఒక ప్లాన్ ఉందన్నమాట. అదే కన్సల్టెన్సీ సర్వీస్. దీన్ని నేను సెకండ్ ఇన్కమ్ సోర్స్ కింద చెప్తున్నాను. ఇందులో ఏంటంటే మీది ఒక గూగుల్ బిజినెస్ పేజ్ ఒకటి ఫామ్ అవుతుంది. అంటే గూగుల్ బిజినెస్ పేజ్ అంటే జస్ట్ వెరీ సింపుల్ అండి. జస్ట్ ఇది మీరు చూడండి, ఇది గూగుల్ బిజినెస్ పేజ్ అనమాట.
సో ఎవరైనా టైప్ చేసినప్పుడు ఇలా వస్తుంది. సో అయితే అది దానివల్ల ఏంటి అంటే మీరు డిఫరెంట్ సర్వీసెస్ ఇవ్వడానికి మీ ద్వారా ఉంటుంది అనమాట. అంటే అవి ఎలాగా మీకు నాలెడ్జ్ లేకుండా ఎలా ఇవ్వగలుగుతారు? ఇప్పుడు నేనున్నానంటే బిజినెస్ కన్సల్టెన్సీ చేస్తున్నాను, నాకు నాలెడ్జ్ అంటే ఎక్స్పీరియన్స్ ఒక 18 ఇయర్స్ ఉంది కాబట్టి ఎంతో ఒక దగ్గర 500 మంది క్లయింట్స్ వర్క్ చేశాను కాబట్టి నేను చేయగలుగుతున్నాను. మరి మీరు ఎలా చేయగలుగుతారు అన్నది దానికి కూడా నేను ఒక మెకానిజం డెవలప్ చేస్తున్నాను అనమాట. ఒక సపోర్ట్ టికెట్ సిస్టమ్ నేను జనరేట్ చేస్తున్నాను. అది అంటే మీరు హెల్త్ కి సంబంధించి కానీ, అంటే ఒక హెల్త్ కార్డ్స్ కానీ, లేదంటే ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చింది దానికి సంబంధించింది అంటే మీరు అరకొర నాలెడ్జ్ తో మనం చెప్పడం అని కాదండి, దానికి ఒక ప్రాపర్ గైడెన్స్, ఒక జస్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ద్వారా మనం గైడెన్స్ ఇవ్వడానికి ఛాన్స్ అనేది నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇస్తున్నాను. తర్వాత రియల్ ఎస్టేట్ కి సంబంధించి అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకున్నప్పుడు ఎక్కడ ఏ ప్లేస్ లో ఏ ఇన్వెస్ట్మెంట్ పెడితే రిటర్న్స్ బాగుంటాయి, తర్వాత దాన్ని మళ్ళా మనం రీసేల్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి, సో ఇలాంటి విషయాలన్నిటికీ కూడా మీకు నాలెడ్జ్ ఉంటే సరి, లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మన ట్రైనింగ్ లో ఇవన్నీ కవర్ అవుతాయి. మేజర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఆ పర్టికులర్ వాల్యూ అథెంటికేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా సపోర్ట్ మీ ప్లాట్ఫామ్ ద్వారా పబ్లిక్ రీచ్ అవుతుంది అనమాట. అంటే ఈ దీని వల్ల మనకి ఏదో లక్షలు వచ్చేస్తాయని కాదండి, ప్రతి సపోర్ట్ టికెట్ ద్వారా కూడా ఒక 1000 రూపాయలు 2000 వరకు మనకు వస్తుంది అనమాట ఒక కన్సల్టెన్సీ ద్వారా. సో అది కూడా నేను ఇందులో డిఫైన్ చేయడం జరిగింది. తర్వాత ఇన్సూరెన్స్ కానీ, తర్వాత బిజినెస్ సర్వీసెస్ అంటే ఒక బిజినెస్ పెట్టడం కావచ్చు, లేదంటే జస్ట్ ఏమైనా చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ఆడిటింగ్ చేయడం కావచ్చు, లేదంటే కంపెనీ రిజిస్ట్రేషన్ కావచ్చు, లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక ఫండ్ రైజ్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి కన్సల్టెన్సీ సర్వీస్ కింద వస్తాయన్నమాట. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ బిజినెస్ మోడల్లో జస్ట్ ఫస్ట్ ఏంటో గుర్తుంది కదండి, ఈ కామర్స్ వెబ్సైట్ మీరు పెడుతున్నారండి. ఆ ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా మీరు ఏమైనా మంచి ప్రోడక్ట్ సేల్ చేయబోతున్నారు, ఆ ప్రోడక్ట్ మీరు తయారు చేసింది కాదు, గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్ ఉంటే మంచిదే, అది ఇంకా మీకు ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ రెండోది ఏంటంటే కన్సల్టెన్సీ సర్వీస్. ఈ కన్సల్టెన్సీ సర్వీస్ ద్వారా దీన్ని నేను సెకండ్ ఇన్కమ్ సోర్స్ కింద చెప్తున్నాను. మీరు జస్ట్ ఏంటంటే మీరు కన్సల్టెన్సీ ఇస్తారు, అంటే ఎవరైతే ఎంక్వైరీస్ ఉన్నాయో వాటికి మీరు సొల్యూషన్ అనేది ఇస్తారనమాట. మీరు చాలా మంది అథెంటికేటెడ్ పర్సన్ తో అసోసియేట్ అయ్యి ఉంటారనమాట. ఆ నెట్వర్క్ అనేది నేను నా ప్లాట్ఫామ్ ద్వారా మీకు ఇస్తున్నాను. తర్వాత మూడోది వచ్చేసరికి ఎఫిలియేట్ మార్కెటింగ్ అండి. దీన్ని నేను ఏం చెప్తున్నానంటే థర్డ్ ఇన్కమ్ సోర్స్ అంటాము. అంటే ఇప్పుడు మీకు అమెజాన్ తెలుసు, క్లిక్ ఫనల్ లాంటివి మీకు తెలియదు, బట్ ఇప్పుడు అమెజాన్ తీసుకున్నట్టయితే ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్ లోకి వెళ్తున్నాను చూడండి. సో ఇందులో ఏంటంటే జస్ట్ మీరు ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేయడం ద్వారా, జస్ట్ అమెజాన్ లో ఉన్న ప్రొడక్ట్స్ ని మీరు ఎవరికైనా రికమెండ్ చేయడం ద్వారా మీరు మంచి ప్రాఫిట్ మార్జిన్ వస్తుందండి. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అయితే అందరూ అమెజాన్ పట్టుకుంటాం కానీ అమెజాన్ కాకుండా ఇంకా చాలా మంచి కూడా ఉన్నాయండి. సో ఆ క్లిక్ ఫన్నల్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ నేమ్స్ అన్ని నేను రివీల్ చేయదలుచుకోలేదు. ఇవన్నీ కూడా జస్ట్ మీరు రికమెండ్ చేయడం ఈమెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, సో లేదంటే జస్ట్ ఒక ఎస్ఎంఎస్ల ద్వారా కానీ, ఫోన్ కాల్ చేయడం ద్వారా కానీ, రికమెండ్ చేయడం ద్వారా జస్ట్ ఏంటంటే మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎర్న్ చేయగలుగుతారు. ఇదంతా కూడా ఎక్కడ ఇది కొన్ని డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేదంటే కొంతమంది కన్సల్టెంట్స్ కానీ ఏం చెప్తారంటే, సో మీకు ఆన్లైన్ లో బోల్డ్ డబ్బులు వచ్చేస్తే అది చేయండి, ఈమెయిల్స్ చూడండి, లేదంటే యాడ్స్ క్లిక్ చేయండి, లేదంటే జస్ట్ సర్వేలు ఫిల్ చేయండి, ఇలా చాలా మెథడ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారండి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే 90%, 95% గట్టిగా మాట్లాడితే 99% ఫేక్ ఉంటాయి అనమాట. సో అందుకని నేను వాటన్నిటిని కూడా నేను సజెస్ట్ చేయను. సో మనం జెన్యున్ గా జరిగే వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకో విషయం నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. యాక్చువల్ గా నేను ఫస్ట్ ఆ 4 minutes వీడియోలోని జస్ట్ ఒక విషయం నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి ఒక చిన్న కామెంట్ చేశాను. పాపం కొంతమంది మిత్రులు దానికి ఫీల్ అయ్యి నాకు చాలా చాలా రెస్పెక్ట్ఫుల్ గా నాకు ఒక మెసేజ్ పెట్టారనమాట. సార్ మీరు ఇలాగ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అదే ఒకళ్ళు ముగ్గురిని చేర్పించడం, ముగ్గురు తర్వాత 9 మందిని చేర్పించడం, కొద్దిగా ఎటకరంగా మాట్లాడాను స్లాంగ్ అనేది. సో దానివల్ల వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళు అన్నారు అనమాట, నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారండి అని చెప్పేసి. డెఫినెట్ గా ఉన్నారు, నేను కాదని లేదు. అంటే అక్కడ ఏంటంటే సక్సెస్ పర్సెంటేజ్ అంటే టాప్ లేయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. బాగా బాటమ్ లేయర్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లూజ్ అవుతారు. సో ఇది నేను చాలా మంది అబ్జర్వ్ చేశాను కాబట్టి నేను ఆ రకంగా కామెంట్ చేయవలసి వచ్చింది. బట్ ఎనీవేస్, సో వ్యక్తిగతంగా నేను ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచనతో నేను అది చెప్పలేదు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్పాను. ఇఫ్ ఎవరికైనా సరే మీరు ఇబ్బంది పడినట్టుంటే క్షమించండి. అయితే ఈ థర్డ్ ఇన్కమ్ సోర్స్ లో ఏంటంటే క్లిక్ ఫనల్, అమెజాన్ ఇటువంటి వాటిని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం ద్వారా జస్ట్ మనం మంచి మార్జిన్ అమౌంట్, అంటే ఒక రిఫరెన్స్ కి ఒక 1000 రూపాయలు దగ్గర నుండి 2000, 5000 ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయన్నమాట. అంటే నేను పెద్ద పెద్ద నెంబర్స్ చెప్తే నేను ఏదో ఎగ్జాగరేట్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో నాకు అలా చెప్పడం ఇష్టం లేదు. ఇది ఎఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. అంటే 3 సోర్సెస్ గురించి మనం చెప్తున్నామండి. మళ్ళీ 3 సోర్సెస్ చెప్తున్నాను. ఈ కామర్స్ వెబ్సైట్ అండి, ఎందుకంటే అంత ఆన్లైనే కదా. ఇప్పుడు కోవిడ్ వచ్చింది కాబట్టి ఇంకా బాగా పెరిగింది దీనికి ఇంపార్టెన్స్. సో కన్సల్టెన్సీ సర్వీస్ అనేది చాలా, అంటే ప్రతి పర్సన్ కి అవసరం. ఒక
పేరెంట్ కి స్టూడెంట్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ కి సంబంధించి గైడెన్స్ కావాలన్నా సరే కన్సల్టెన్సీ సర్వీస్ అది దీన్ని ఎంతమంది వాడుతున్నారు అన్న దానికి మీకు క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ దానికి ఆన్సర్స్ నేను చెప్తాను రాబోయే రోజుల్లోనే. తర్వాత ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది కూడా జస్ట్ ఇప్పుడు చెప్పాను కదండి, అంటే జస్ట్ ఒక కంపెనీ ప్రొడక్ట్స్ కానీ ఒక కంపెనీ సర్వీస్ కానీ ఒక కంపెనీకి సంబంధించిన ఏదైనా ఒక ఒక వెంచర్ ని కానీ మనం జస్ట్ రిఫర్ చేయడం అనమాట. దీన్ని ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటాము. సో ఈ మూడింటికి సపోర్టింగ్ గా నేను ఒక లోకల్ వెబ్సైట్ అనేది నేను ప్రతి పర్సన్ కి కూడా నాతో ఈ ప్రోగ్రామ్ లో అసోసియేట్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. లోకల్ వెబ్సైట్ అంటే ఏంటంటే ఒక న్యూస్ వెబ్సైట్. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, తెలుగు న్యూస్ టుడే ఇది మన వెబ్సైట్. ఇది అంటే దీనికి బిల్డ్ చేయడానికి లక్షల ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, జస్ట్ వెరీ సింపుల్ అనమాట. అలాగే మీకు ఒక లోకల్ అంటే మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏలూరుకి చెందిన వ్యక్తి అనుకోండి, ఏలూరు న్యూస్ టుడే .org అని వస్తుంది అనమాట. లేదంటే ఏలూరు న్యూస్ తెలుగు న్యూస్ అని వస్తుంది. ఏదో ఒక డొమైన్ నేమ్తో ఒక వెబ్సైట్ లాగా మీకు ఫామ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల మీకు ఇన్కమ్ వచ్చేస్తుందని చెప్పను, బట్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఇన్కమ్ వస్తుంది. ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది అనుకోండి, సో వేల మంది వెబ్సైట్ చూస్తున్నారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీకు యాడ్స్ ద్వారా రెవెన్యూ వస్తుంది. బట్ ఏంటంటే ఈ విషయాన్నే చాలా మంది ఇన్స్టిట్యూషన్స్ కానీ డిజిటల్ మార్కెటింగ్ పీపుల్ కానీ ఆన్లైన్ లో ఎర్న్ చేయొచ్చు అని గట్టిగా చెప్పేది ఏంటంటే ఇదే మేజర్ అన్నమాట. అంటే ఒక బ్లాగ్ పెట్టండి, బ్లాగ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. యూట్యూబ్ ఛానల్ పెట్టండి, యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. అయితే దీన్ని ప్రైమరీ ఇన్కమ్ కంటే అసలు కన్సిడర్ చేయటం లేదు నేను దీన్ని. ఎందుకంటే దీనికి చాలా టైం పడుతుంది, చాలా ప్రొసీజర్స్ అప్లై చేయాలి, అవన్నీ చేస్తేనే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో కాబట్టి నేను రాని దాని గురించి ఎప్పుడో వచ్చే దాని గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు. కాబట్టి దీన్ని నేను ఇన్కమ్ సోర్స్ కింద చెప్పడం లేదు, బట్ సపోర్టింగ్ అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఏలూరులో ఉన్నారు, ఏలూరుకు సంబంధించిన ఒక వెబ్సైట్ పెట్టిన తర్వాత ఆ న్యూస్ కొంతమంది చూస్తారు. చూసినప్పుడు మీ తాలూకా ఈ కామర్స్ ప్రొడక్ట్ ని కానీ తర్వాత మీ తాలూకా కన్సల్టెన్సీ సర్వీస్ ని కానీ మీరు ప్రమోట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఆ పర్టికులర్ బిజినెస్ మీరు ఏదైతే బ్రాండ్ పెడుతున్నారో దానికి వాల్యూ పెరగడం కానీ ఒక నెంబర్ ఆఫ్ సేల్స్ కానీ నెంబర్ ఆఫ్ విజిట్స్ కానీ పెరుగుతాయి అనమాట. ఆ ఉద్దేశంతోనే అయితే డౌన్ ద లైన్ ఏంటంటే ఆఫ్టర్ ఒక 6-7 నెలల తర్వాత డెఫినెట్ గా ఏంటంటే సో నేను చెప్పినట్టుగా కరెక్ట్ గా మీరు ఇంప్లిమెంట్ చేసి చూడండి. సో ఇందులో కూడా మనకి ఇన్కమ్ సోర్స్ వస్తుంది. అంటే దీన్ని కూడా మనం 4th ఇన్కమ్ సోర్స్ కింద చెప్పొచ్చు అనమాట. సో ఈ రకంగా ఈ లోకల్ వెబ్సైట్ అనేది నేను ఫోర్ అంటే మన బిజినెస్ మోడల్లో మళ్ళీ మీరు చూసినట్టయితే సో ఈ కామర్స్ వెబ్సైట్, కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎఫిలియేట్ మార్కెటింగ్, లోకల్ వెబ్సైట్ ఈ 4టిని కలిపి నేను జస్ట్ ఒక అంబ్రెల్లా కింద క్రియేట్ చేసి నేను మీకు ఈ సపోర్ట్ ఇవ్వదలిచాను. సో అంటే ఇందులో ఏంటంటే నేను ఒకటి నమ్ముతున్నానండి, జస్ట్ బిజినెస్ లో మనం చాలా జెన్యూన్ గా ఉండగలిగితే సో మన లాంగ్ టర్మ్ మన తాలూకా జర్నీ అనేది సక్సెస్ఫుల్ గా వెళ్ళొచ్చు అనమాట. సో అందుకని నేను చాలా జెన్యూన్ గా ఉండదలిచాను. అంటే మీరు కూడా జెన్యూన్ గానే ఉండే ఆలోచనతోనే ముందుకు రండి. ఎందుకంటే అలాగైతేనే సక్సెస్ కొద్దిగా లేట్ అయినా సరే మనకు ఖచ్చితంగా వస్తుంది. ఓ టైంలో మనకు అనిపిస్తుంది జస్ట్ ఏంటంటే ఫేక్ చేద్దామని ఇంకోటి కానీ, బట్ ఏంటంటే టెంపరీ రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా దానివల్ల ఫ్యూచర్ అనేది ఉండదు. నేను అది పర్సనల్ గా చాలా సార్లు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశానండి. సో కాబట్టి మీరందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ తర్వాత నేను ఫేస్ చేసిన వాటి అన్నింటికీ కూడా నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్త వినండి. మీకు నచ్చితే అది మీరు ఫాలో అవ్వండి, లేదంటే అది యువర్ విష్ అనమాట. సో ఇది తర్వాత ఇప్పుడు దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అన్నదే మన క్వశ్చన్ కదండి. ఇప్పుడు షాపిఫై అన్నాను కదా, షాపిఫైకి 670 అండి. ఇవన్నీ కూడా డైరెక్ట్ గా ఆ అమౌంట్లు అనమాట. మీరు వాటికి పే చేయొచ్చు డైరెక్ట్ గా, నాకు ఇవ్వాల్సిన పని లేదు. సో ఈ గూగుల్ బిజినెస్ పేజ్, గూగుల్ మై బిజినెస్ పేజ్ అని చెప్పేసి ఉంటుంది. దానికి ఒక డొమైన్ మీరు ఇంటిగ్రేట్ చేసుకుంటారనమాట. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ శ్రీనివాస్.biz లాగా మీరు ఇంకొక డొమైన్ మీ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ అంటే మీరు కంపెనీ ఏదైతే పెడుతున్నారో, బిజినెస్ ఏదైతే పెడుతున్నారో దాని తాలూకా నేమ్ అనమాట ఇది. దాంతో ఒక డొమైన్ ఉంటుంది, అది గూగుల్ డొమైన్ కింద మనం కన్సిడర్ చేసి 860 రూపాయలు అండి. అంతా నేను రూపాయితో కూడా కరెక్ట్ గా లెక్క మీకు చూపించడం జరుగుతుంది. లోకల్ వెబ్సైట్ డొమైన్, లోకల్ వెబ్సైట్ అంటే ఇందాక చెప్పాను కదా న్యూస్ వెబ్సైట్ అనమాట. సో దానికి 860 రూపాయలు అనమాట. సో అంటే ఆ 860 అని ఎందుకన్నానంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇదిగోండి గూగుల్లో డొమైన్స్ అమ్ముతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తారా క్రియేషన్స్, తారా బ్రాండ్ అని పెట్టాను. ఇది ఒక బ్రాండ్ మీరు ఎవరో పెడదాం అనుకున్నారు. సో ఈ క్లాస్ వింటున్న ఎవరో ఒక పర్సన్ పెడదాం అనుకున్నారు. ఇదిగోండి tarabrand.com చూసారా, 860 రూపాయలు. అంటే నేను ఎగ్జాక్ట్ గా నెంబర్స్ మీకు పెట్టడం జరిగింది అనమాట. సో దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువ కాదు తక్కువ కాదు, ఈ ఇన్వెస్ట్మెంట్ తో మనం చేయొచ్చు అని తెలుస్తుంది. తర్వాత ఫామ్ రిజిస్ట్రేషన్, జిఎస్టీ రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్, బ్యాంక్ అకౌంట్. సో ఇదంతా పెద్ద ప్రొసీజర్. జనరల్ గా దీనికి ఏంటంటే 20,000 30,000 ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు, అంతకన్నా తక్కువలో చేసుకునే వాళ్ళు ఉంటారు, కన్సల్టెంట్ ఉంటారు, ఒక 5-6 వేలలో కూడా చేస్తారు. ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ ఇదంతా కూడా అఫీషియల్ గా ఆటోమేటెడ్ గా ఉండాలి కాబట్టి మనం దీనికి సంబంధించిన ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కూడా మనం కలిపి జస్ట్ ఏంటంటే
ఏంటంటే మనకి బాగా పాపులర్ అయినటువంటి సో ఒక వెబ్సైట్ ద్వారా మనం ఇవన్నీ కూడా పొందుతాం అనమాట. అంటే డైరెక్ట్ గా మీరు ఇందులో చూడండి, అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్, బ్యాంక్ కరెంట్ అకౌంట్, లెడ్జర్స్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్, బిజినెస్ కార్డ్, ఇవన్నీ కలిపి మీకు 2899 వస్తాయి. సో ఫైనల్ గా ఏంటంటే మీరు జస్ట్ ఆ బడ్జెట్ లోనే మీకు బ్యాంక్ అకౌంట్, బ్రాండ్ కూడా వచ్చేస్తుంది, మంచి బ్రాండ్, ఒక బాగా యూనిక్ బ్రాండ్ నేమ్ మీరు క్రియేట్ చేయొచ్చు. మీ ఫాదర్ పేరు మీద, మీ మదర్ పేరు మీద, మీ వైఫ్ పేరు మీదో, లేదంటే మీ పిల్లల పేరు మీదో, లేదంటే మీ పేరు మీదో, లేదంటే ఏదైనా ఒక ఎవరి విష్ అనమాట. సో ఇదంతా కలిపి 2899 అవుతుందండి. తర్వాత లోగో, వెబ్సైట్ బ్యానర్స్, బిజినెస్ కార్డ్స్, డిజిటల్ సెటప్. అంటే లోగో అంటే మీ బ్రాండ్ కి లోగో, తర్వాత వెబ్సైట్ లో బ్యానర్స్ పెట్టుకోవడానికి, తర్వాత బిజినెస్ కార్డ్స్, డిజిటల్ సెటప్ అంటే ఫేస్బుక్ పేజెస్, లింక్డ్ ఇన్ పేజెస్, ఇవన్నీ కూడా కలిపి మనం ఒక థర్డ్ పార్టీ కంపెనీతో మనం అసోసియేట్ అయ్యాము. 2211 రూపాయలు అనమాట. అంటే ఇది ఎందుకు చేశానంటే రౌండ్ ఫిగర్ 10,000 అయ్యడానికి కొద్దిగా ఎక్కువ ఉన్నదాన్ని కూడా, ఇది యాక్చువల్గా 3,000 అనమాట. నాకు రౌండ్ ఫిగర్ 10,000 అవ్వాలని చెప్పేసి ఈ ప్రైస్ నేను నెగోషియేట్ చేసి ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. తర్వాత ఇది కాకుండా జస్ట్ ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఎంటైర్ బిజినెస్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్, అంటే టోటల్ గా నేను ఈ ప్రొసీజర్ అంతా కూడా, ఇది నా అమౌంట్ అనమాట. ఈ 2,500లో కూడా నేను తీసుకునేది ఈ సపోర్ట్ అనేది, నేను ఒక 2 ఎంప్లాయీస్, అంటే 2 వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి చూడండి, అది దానికి ఇంకా కొత్త ఎంప్లాయీస్ ఇంకా రిక్రూట్ అవ్వలేదు. ఆ 2 కూడా నేను సపోర్ట్ టీమ్ కి ఇస్తానన్నమాట. సో వాళ్ళతో మీరు ఎప్పటికప్పుడు 1 year పాటు మీ ఏ డౌట్స్ ఉన్నా సరే మాట్లాడి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. వాళ్ళు ఇంకా యాక్టివ్ September 1st నుండి కానీ, లేదంటే August 22వ తారీఖు నుండి కానీ యాక్టివేట్ అవుతారనమాట. తర్వాత ఈ ట్రైనింగ్ అనే దానికి, తర్వాత ఎంటైర్ బిజినెస్ టోటల్ ఈ ప్రొసీజర్ అంతా ఆన్ బోర్డింగ్ చేసిన దానికి ఈ 3టికి కలిపి 2,500 తీసుకుంటున్నాను. ఈ 2,500లోని సో ఈ సపోర్ట్ కి, తర్వాత సమ్ ట్రైనింగ్ కి పోతే నాకు ఒక పర్సన్ దగ్గర 1,000 రూపీస్ వరకు మిగిలే ఛాన్స్ ఉంటుంది. సో ఎనీవేస్, కొద్దిగా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే నేను జెన్యూన్ గానే నేను మార్జిన్ తీసుకుంటున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, అలాగే నేను ఏదో కోట్లు సంపాదించాలని కాదు. జస్ట్ ఏంటంటే మీకు ఒక ఎడ్యుకేషన్ ఇద్దాము. ఆ ఎడ్యుకేషన్ ద్వారా జస్ట్ మనకి పీస్ ఆఫ్ మైండ్, అంటే మనం లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి నెల అయ్యేసరికి రాకపోతే ఆ టెన్షన్ మనం చెప్పలేంది. సో తర్వాత ప్రతి నెల కూడా ఎంప్లాయీస్ కి శాలరీస్ అని, తర్వాత రెంట్ అని ఇచ్చుకునే ఇవ్వాల్సిన ఆ టైం వచ్చి డబ్బులు లేకపోతే ఆ టెన్షన్ మనం చెప్పలేనిది. సో అంటే ఫైనాన్షియల్ టెన్షన్ మించిన టెన్షన్ ఇంకోటి ఉండదు. సో నేను చాలా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఫేస్ చేశాను నేను అది. అంటే జోబులో 10 రూపాయలు కూడా లేకుండా నేను బిజినెస్ రన్ చేయాల్సిన అవసరం నాకు వచ్చినప్పుడు నా పరిస్థితి అది నేను చెప్పలేను. నాలాగే చాలా మంది అదే పరిస్థితిని ఫేస్ చేసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ లో ప్లస్లు మైనస్లు అన్ని కూడా నేను ప్లస్లు అన్ని ఒక దగ్గర తీసుకొచ్చి మైనస్లు అన్ని పక్కన పెట్టి నేను ఈ కాన్సెప్ట్ అనేది మీ ముందు ఉంచడం జరుగుతుంది. సో ఇది సపోర్ట్ 1 year అనమాట. ఈ 1 year పాటు కూడా ఆ 2 నెంబర్స్, అంటే ఒకటి బిజినెస్ మెంటర్, ఒకటి బిజినెస్ కోచ్ అని మీ వాట్సాప్ గ్రూప్ లో ఉంటాయి చూడండి, ఆ 2 నెంబరు సపోర్ట్ అనమాట. వాళ్ళు ఇంకా యాక్టివ్ అవ్వలేదు, వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఒక 10 days లో జస్ట్ వాళ్ళు యాక్టివ్ అవుతారు. అప్పటి నుండి మీకు అన్ని సపోర్ట్ ఉంటుంది అనమాట. అంటే సో ఇదంతా కూడా జస్ట్ ఈ బిజినెస్ ప్రాసెస్ లో మనం అనుకుంటుంది. అయితే మంత్లీ రికరింగ్ ఒకసారి 10,000 పెట్టేసుకుంటారు. ఆ 10,000 పెట్టేసుకున్న తర్వాత మంత్లీ రికరింగ్ ఏంటంటే 670 షాపిఫై అనేది మంత్లీ సబ్స్క్రిప్షన్ అనమాట. మిగిలిన కూడా 1 year కే. సో డొమైన్ కానీ ఇవన్నీ 1 year కి అనమాట. సో షాపిఫై మాత్రం మంత్లీ కాబట్టి, సో దానికి నెలకు 670. తర్వాత మిస్లేనియస్ 1330 వేసాను నేను. అంటే జస్ట్ రఫ్ గా అనమాట. మిస్లేనియస్ అంటే ఒక ఫోన్ కాల్స్ కానీ, ఇంటర్నెట్ కానీ, సో మీకు అయ్యే ఖర్చు అది కూడా ఇంత వేసాను. అంటే టోటల్ గా మీరు మంత్లీ 2,000 మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఆ 10,000 కాకుండా. సో ఇది అయితే మన మార్కెటింగ్ ఎలా చేయాలి? మార్కెటింగ్ అంటే ఏంటి? సో మీ బిజినెస్ సెటప్ అయిపోయింది, టోటల్ గా యూఆర్ ఇన్, అంటే నా మెంటరింగ్ తో కానీ, నా టీమ్ తాలూకా సపోర్ట్ తో కానీ మీరు హ్యాపీగా మీరు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేశారు. లీగల్ కంప్లైంట్స్ కూడా రెడీ అయిపోయినాయి, జిఎస్సి, బ్యాంక్ అకౌంట్ అన్ని ఉన్నాయి. బట్ ఏంటంటే మీకు కస్టమర్ కావాలి. దానికి ఆర్గానిక్ మెథడ్స్ ద్వారా మార్కెటింగ్ చేసుకోవచ్చు, మనకు పెయిడ్ మెథడ్స్ ద్వారా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఆర్గానిక్ మెథడ్స్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టమన్నమాట. జస్ట్ ఓన్లీ కంటెంట్ రాయడం ద్వారా, లేదంటే మన ఫ్రెండ్ ఈమెయిల్స్ గ్యాదర్ చేసి ఆ ఈమెయిల్స్ కి మన ఇన్ఫర్మేషన్ పంపడం ద్వారా, లేదంటే జస్ట్ చిన్న చిన్న ఎఫిలియేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటిలో మనం ఎన్రోల్ అయ్యి వాటి ద్వారా, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా, ఇవన్నీ కూడా ఆర్గానిక్ మెథడ్స్ అంటాం. పెయిడ్ మెథడ్స్ అంటే మీకు ఆ 10,000 కాకుండా కొంత ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టే ఆలోచన ఉంటే యాడ్స్ ఉంటాయి అనమాట. ఒక ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, గూగుల్లో కానీ యాడ్స్, వాళ్ళకే డైరెక్ట్ పే చేసుకోవడం ద్వారా మీకు కొంతమంది కస్టమర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా నేను మార్కెటింగ్ లో ఒక భాగం కింద చెప్తున్నాను. కాబట్టి మీరు పెయిడ్ లోకి వెళ్ళాలనేం కాదు,
ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, దానికి మేము గైడ్ చేస్తాము. ఆర్గానిక్ మెథడ్స్ తో కూడా మనం వెళ్ళొచ్చు. అంటే మనకి టోటల్ గా ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటే, సో ఫస్ట్ 2 months కూడా ఉంటుంది ఇన్కమ్. బట్ ఏంటంటే నేను ఖచ్చితంగా వస్తుంది అని నేను చెప్పలేను. అందుకని ఏంటంటే థర్డ్ మంత్ నుండి మాత్రం మినిమం 10,000 నుండి 60,000 వరకు రావచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చండి. బట్ ఏంటంటే ఇక్కడ నేను మళ్ళా చెప్తున్నానంటే డిస్క్లైమర్ ఏంటంటే, నేను 100% జెన్యున్ గా మనసా వాచ కర్మన మీ అందరికీ హెల్ప్ చేసే ఆలోచనతో, సో అఫ్ కోర్స్ నాకు కొంత మార్జిన్ ఉంటుంది ఇందులోని, బట్ అయినప్పటికీ కూడా జస్ట్ ఏంటంటే మోర్ బిజినెస్ కాకుండా మోర్ ఎమోషన్ తోని నేను మీతో ఇంటిగ్రేట్ అవుతున్నాను. సో డెఫినెట్ గా ఏంటంటే నేను చెప్పింది మీరు ఫాలో అవ్వగలిగితే, నా తాలూకా ఎక్స్పీరియన్స్ మీరు రెస్పెక్ట్ ఇవ్వగలిగితే, తర్వాత నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా నేను ఇచ్చే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో చూడగలిగితే, మీరు డెఫినెట్ గా మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఆ ఇన్కమ్ రావడం ఎంత మాత్రం కష్టం కాదు. ఇకపోతే చూడండి, నేను ఏం చేస్తున్నానంటే, ఇది నా వెబ్సైట్ మీరు చూస్తే ఈ 6 కంపెనీస్ కాకుండా ఇంకొక 2-3 ఉన్నాయి, ఇందులో మెన్షన్ చేయలేదు నేను అవి. సో అయితే ఇక్కడ మీకు నేను డాష్ బోర్డ్ ఇస్తాను అనమాట. శ్రీనివాస్.biz లాగిన్ అని ఉంటుంది, అడ్మిన్ లాగిన్ లాగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది అనమాట. మీరు అది క్లిక్ చేయగానే సో అందులో మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ కానీ, క్లాసెస్ కానీ, తర్వాత ఎప్పటికప్పుడు వీడియోస్ కానీ, డిజిటల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఎఫిలియేట్ మార్కెటింగ్ లింక్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనం పెట్టడం ఉంటుంది అనమాట. ఇంకో చూసారా, సో ఇవి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోర్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అడ్మిన్ ప్యానల్, ఇది అడ్మిన్ ప్యానల్ అండి, కాకపోతే మీ ప్యానల్లో డిఫరెంట్ గా ఉంటుంది. సో అదండి. సో కాబట్టి ఈ పీపీటీ ఇక్కడతో ముగిస్తున్నాను. ఇంకా మిగిలిన విషయాలు మన Q&A మనం కానీ, లేదంటే మీకు ఏమైనా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే జస్ట్ నాకు పర్సనల్ గా వాట్సాప్ లో మీరు మెసేజ్ పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు.